హలో అందరికీ, ఈరోజైతే ఇంకొక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది మనకి పీనట్ బర్ఫీ. రాఖీ కూడా మనకి ముందుకు వస్తుంది కాబట్టి మనం మన అన్నయ్యల కోసం స్పెషల్గా ఏదైనా చేయాలి కదా. సో ఈరోజు మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు పీనట్ బర్ఫీ. సో దీనికి కావాల్సిందిగా ఫస్ట్ మనం పీనట్స్ తీసుకోవాలి. తీసుకొని అవి మంచిగా ఫ్రై అయినంత వరకు, తొక్కు ఊడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా. సో మనం అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. సో మనకి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా మంచిగా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇది చల్లారాక మనం వీటికి పొట్టు తీసుకోవాలి. సో మనకి 5 నిమిషాలు వీటిని చల్లారనిద్దాం. సో మనకి ఇవి చల్లారిపోయాయి కదా. సో ఇలా పొట్టు తీసేసుకోవాలి మనం మొత్తం. ఇలా వైట్గా వచ్చేసేంత వరకు మనం పొట్టు అంతా అన్నిటికి తీసేసుకోవాలి. మనకి బర్ఫీ కదా తెల్లగా ఉండాలి. కాజు బర్ఫీ మనం ఎక్కడ చేసుకోగలమండి. దానికి బదులు ఈ పీనట్ బర్ఫీ చేసుకుంటే దానికి ఏం తీసుకోదు. దానిలాగే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అండ్ కాజుకి కూడా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో చూసారా, మనం పొట్టి నుంచి వేరు చేసుకున్నాక మనకి ఇవి ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మనం వీటిని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చిన్న జారీలో, నేనైతే తక్కువ చేస్తున్నాను కదా, సో నేను చిన్న జారీలో వేసుకుంటున్నాను. హ్యాపీగా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు. చలో చూసానా మనకి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా వండుకోవాలి. ఇంత మెత్తగా వచ్చేలాగా మనం హ్యాపీగా. సో మంచిగా గ్రైండ్ ఇలా చేసుకున్నాక మనకి మంచిగా పర్ఫెక్ట్గా ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇది మనం కావాలంటే మీ స్టెయిన్తో కొంచెం జల్లెడ పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న మిగిలిపోతాయి కదా, సో అవన్నీ మనకి బయటికి పిప్పంతా మిగిలిపోతుంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సో మళ్ళీ కలర్ పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఎంతైతే కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో మనం షుగర్ తీసుకోవాలి. నేనైతే దానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి ఇది ఒక ముద్ర పాకం, అంటే జింకలా అంటుకుంటుంది కదా, అలా తీగ పాకం వరకు వచ్చే వరకు మనం మంచిగా మరిగించుకోవాలి. చూసారా మనకి తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు తీగ పాకం వచ్చాక మనం ఇందులో ఒక 2 చెంచాలు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఒక 2 చెంచాల మిల్క్ పౌడర్ వేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి, బాగా మిక్స్ అయిపోయేలాగా. ఓకే. సో నెక్స్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మనం ఇది ఉంది కదా, ఇది వేసేసుకోవాలి. ఒకసారి మెత్తగా కలిపేసుకోవాలి. ఏంటి ఇలా వచ్చింది అని అనుకోకండి, ఇది మనకి కలుపుతున్న కొద్దీ తిక్కగా అవుతుంది, ముద్దగా అవుతుంది మనకి. టేస్ట్ అయితే బాగుంటుంది. మంచిగా ఇది ఒక ముద్దగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనకు ఉండలు పడిపోకుండా మనం కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, కిందన అడుగు మాడకుండా. ఏంటి ఇలా
జారుగా ఉంది, అసలు అవుతుందా అని అనుకోకండి, అవుతుందా మనకి. సో నేను ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే మీరు బటర్ పేపర్ మీద వేసి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేశాను. దీన్ని మనకు ఒక 5 మినిట్స్ ఇందులో వేసి అలా వదిలేసుకోవాలి చల్లారేంత వరకు. కొంచెం సేపటికి మనకి అది థిక్గా అయిపోతుంది. సో చూసారా ఇందాక ఎలా ఉందో మనకి ఇప్పుడు ఎలా ఉందో. సో చాలా మెత్తగా వస్తుంది చూసారా మనకి. ఇప్పుడు మనం దీన్ని సో నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ ప్లేట్కి మంచిగా అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగుంది కదా, మనం ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా దీన్ని. సో ఇప్పుడు మనం దీన్ని షేప్స్లో ఇలా కట్ చేసుకుందాం. అబ్బా చూస్తేనే నోరు ఊరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఇలా కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లోని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈజీగా టేస్టీగా తినచ్చు. ఇదైతే మీ పిల్లలు ప్రిపేర్ చేసి పెడితే హ్యాపీగా నవ్వుతూ తినేస్తారు. సో మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిన ఫెస్టివల్స్ టైంలో కూడా మీరు ఈ డిష్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న పల్లీలు వీటితోనే కదా, పంచదారతోనే కదా, చాలా ఈజీగా అయిపోతుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ అయితే నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.